హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల. సార్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 1.4 EXI డీజిల్ వెహికల్ సార్. సెకండ్ ఓనరు. కేవలం 71,000 రివేన్ ఉంది సార్. ఒరిజినల్ వెహికల్. మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ చూపిస్తాను, చూసుకోవచ్చు. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్, జగిత్యాల. సార్ వెహికల్ ఒక మోడల్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2013లో మ్యానుఫ్యాక్చర్ అయింది సార్. మార్చి 2014లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2029 మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిటీలో ఉంది. చూసుకోవచ్చు. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్, మేజర్ ఏం లేవు. ఫ్రంట్ 2 సిల్ టైర్స్ ఉన్నాయి సార్. ఫ్రంట్ సస్పెన్సర్ వర్క్ అయితే వెహికల్లో ఏ సస్పెన్సర్ వర్క్ లేదు సార్. చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసే. ఎటువంటి డ్యామేజ్ కానీ బ్రోకెన్ లేదు. చూసుకోవచ్చు. మీకు కొద్దిగా టైం తీసుకొని చూసుకోండి సార్. 2013లో వచ్చిన గ్లాసులు ఉన్నాయన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసులు. వెహికల్లో 2 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్, 2 మాన్యువల్ ఉంటాయి. సరే, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. డాష్ బోర్డ్ కానీ, డోర్లు కానీ, పైన రూఫ్ కానీ మంచిగా నీట్గా ఉంది. వెహికల్ వచ్చేసి 20+ అయితే మైలేజ్ వస్తుంది. నిన్న నైట్ హైదరాబాద్లో తీసుకొచ్చినాను. కస్టమర్ వెహికల్ వచ్చేసి జూన్ 15th నాడు వీడియో చేస్తున్నా సార్. కంపెనీ గ్లాసే ఉందండి. పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు సార్. కంపెనీ పంచింగ్స్తోనే ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా 100కి 80% సీట్ కవర్లు ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒక్కటే లైట్గా డ్యామేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50% ఉంది సార్. ఫ్రంట్ 2 సిల్ టైర్లే. ఒకటి వీల్ క్యాప్ మిస్ అయింది, దొరకలేదు. 3 వీల్ క్యాప్స్ ఉన్నాయి. చూసుకోవచ్చండి. 2013లో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి. రూఫ్ లైనింగ్ కూడా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. ఫోర్డ్ ఫిగో TDCI ఇంజన్ ఉంటుంది వెహికల్లో. బెల్ట్ క్వాలిటీ కానీ, మైలేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్సే ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. మైలేజ్ పరంగా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్. డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది సార్, ఒరిజినల్. డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్లో. డిక్కీలో చూసుకోవచ్చు సార్, ఎటువంటి వర్క్ అయితే కాలేదండి. డెంటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, మేజర్ రస్ట్ కూడా ఏం లేదు. ఓన్లీ డస్ట్ ఉందంతే. స్టెప్నీ టైర్ చూసినట్టయితే 100కు 70-80% స్టెప్నీ టైర్ ఉంది సార్. వెహికల్ AP 28 555 వెహికల్ ఒక నెంబర్ సార్. సెకండ్ పర్సన్ పైనే ఉంది. చూసుకోవచ్చు. సిటీలో తిరిగిన వెహికల్ చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటాయి సార్. లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది 50% ఉంది. కంపెనీ వీల్ క్యాప్సే ఉన్నాయి. ఒక వీల్ క్యాప్ మిస్ అయింది లెఫ్ట్ సైడ్ది. 13 మ్యానుఫ్యాక్చరే. చూసుకోవచ్చు సార్. కంపెనీ పంచింగ్సే ఉన్నాయి. పిల్లర్స్ ఇది కూడా కంపెనీ డోరే ఉంది సార్. ఇది ఒక్క గ్లాస్ రీప్లేస్మెంట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. CV కోడింగ్ ఉంది కదా, ఇది ఒక్క గ్లాస్ రీప్లేస్మెంట్ అయింది. రీజన్ మనకు కూడా తెలియదు, కస్టమర్ చెప్పమన్నాడు. అది ఒక గ్లాస్ రీప్లేస్మెంట్ ఉంది. మిగతా అంతా జెన్యూన్ ఉంటుంది సార్ వెహికల్. వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు సార్. పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. చాలన్లు కూడా ఏం లేవు మేజర్గా. 100 రూపాయల చాలన్లు ఉన్నాయి సార్. వీడియోలో చెప్తున్నా కదా, యాస్టేస్ ఉంటుంది. 2 పవర్ విండోస్ ఉంటాయి సార్. ఫ్రంట్వి 2 మాన్యువల్ ఉంటాయి. వెహికల్లో కంపెనీ ఇన్బిల్ట్ ఉంది.
సిడి సిస్టము యాక్స్ బ్లూటూత్ సిస్టమ్ ఉంది, యూఎస్బి సౌకర్యం కూడా ఉంది సార్. వెహికల్ యొక్క ఏసీ చూసినట్టయితే 100% చిల్డ్ ఏసీ. షోరూమ్ నుంచి వెహికల్ ఎట్లా వస్తుందో ఆ రకంగా ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్, ఎటువంటి నాయిస్ లేదు. రేటింగ్ చూసుకోవచ్చు, 71,803 కిలోమీటర్ డ్రివెన్ ఉంది సార్. ఒరిజినల్ ఓడోమీటరు. స్టీరింగ్ కానీ సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు. ఇంజన్ కూడా చాలా చక్కగా ఉంది. సింగిల్ సెల్ఫ్లో ఆఫ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, చూసుకోవచ్చు. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్స్ అయితే లేవు సార్ వెహికల్లో. ఇంటీరియర్ పరంగా కూడా మేజర్ ఇష్యూస్ ఏం లేవు సార్. రైట్ సైడ్ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, పిల్లర్లు. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది, సింగిల్కి అవైలబుల్ ఉందండి. ఫ్రంట్ రీసెంట్లీ చేంజ్ చేసిన టైర్లే ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు, మేజర్ కంప్లైంట్లు ఏం లేవు సార్. రైట్ సైడు ఫెండర్ పైన, క్వార్టర్ ప్యానల్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. డోర్ పైన, లెఫ్ట్ సైడ్ డోర్ పైన కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్. సార్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన లేబుల్సే ఉన్నాయి. ఇంజన్ అయితే ఎటువంటి వర్క్ కాలేదు. కంపెనీ స్టిక్కరింగ్తో ఉంది సార్, తీసేసారు. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉందండి. బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ. ఇంజన్ చాలా స్మూత్గా ఉందండి. చూసుకోవచ్చు, బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఉంది. చూసుకోవచ్చు సార్, వెహికల్ సంబంధించిన కీ సెంట్రల్ లాక్ సిస్టమ్తో ఉంది సార్. వెహికల్లో 2 సిల్ టైర్స్ ఉన్నాయి. 2 టైర్లు వచ్చేసి 50% ఉంది. స్టెప్నీ టైర్ 70% ఉందండి. వెహికల్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్. 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది, 2 మాన్యువల్ ఉంటాయి. రీసెంట్లీ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది సార్. డీజిల్లో మంచి మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు వెహికల్ చూసి పర్చేజ్ చేయవచ్చు. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 2,20,000 చెప్తున్నారు సార్. కొద్దిగా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు వచ్చి చూసుకోండి. మెకానికల్లీ మీకు వెహికల్ నచ్చి పర్ఫెక్ట్గా అంతా ఓకే అయిపోయాక కస్టమర్తో మాట్లాడి ఫైనల్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాలలో ఉంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. 2013 సెప్టెంబర్ సార్. 2014 మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2029 మార్చి వరకు 5 ఇయర్స్ అయితే వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది. ఏపీకి కూడా మార్చుకోవచ్చు అండి. ఏపీకి ఎన్ఓసికి అయ్యే ఛార్జీలు మీరే పెట్టుకోవాలి సార్. తెలంగాణ వరకు అయితే సీసీ ఇస్తాము. వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు. ఈ వెహికల్లకు లోన్ వస్తే తీసుకోండి. మేమైతే ఇక లోన్ రాదనుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.